ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించినది. కొహెలర్, కోఫ్కా, కర్ట్ లెవిన్, మ్యాక్స్ వర్దిమీర్. మీకు తెలుసు గెస్టాల్ట్ వాదం జర్మనీ దేశంలో ఆవిర్భవించింది. దీన్ని బెర్లిన్ స్కూల్ ఆఫ్ సైకాలజీ అని కూడా అంటారు. అమెరికా దేశంలో జేబీ వాట్సన్ నేతృత్వంలో వచ్చిన ప్రవర్తనవాదానికి వ్యతిరేకంగా మనోవిజ్ఞాన శాస్త్రంలో వచ్చిన ఒక సాంప్రదాయం ఈ యొక్క గెస్టాల్ట్ వాదం. గెస్టాల్ట్ అనే పదానికి సమగ్రాకృతి, మొత్తము లేక కాన్ఫిగరేషన్ అని అర్థం. అంటే గెస్టాల్ట్ వాదం ప్రకారం ఏదైనా మనం ప్రత్యక్షం చేసుకునేటప్పుడు, పరిశీలించేటప్పుడు భాగాలను కాకుండా మొత్తం అభ్యసన సన్నివేశం పరిశీలించిన తర్వాత వాటిలోని భాగాల మధ్య సంబంధాలు ఏర్పరచుకుంటే అభ్యసనం జరుగుతుందని భావిస్తారు. సో ఈ యొక్క గెస్టాల్ట్ వాద పితామహుడు మ్యాక్స్ వర్దిమీర్. అదేవిధంగా టెనరీఫ్ దీవులలో ఈ యొక్క చింపాంజీల పైన ప్రయోగాలు నిర్వహించి ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రాసినది ఎవరంటే కొహెలర్. సంఘర్షణ 4 రకాలుగా పేర్కొని ఫీల్డ్ థియరీ ప్రతిపాదించినది ఎవరంటే కర్ట్ లెవిన్. అయితే ఈ యొక్క అమెరికా దేశంలో ఈ యొక్క గెస్టాల్ట్ వాదాన్ని ఎక్కువగా వ్యాప్తి చేసింది ఎవరంటే కోఫ్కా. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాసినది ఎవరంటే కోఫ్కా. సో ఈ యొక్క గెస్టాల్ట్ సైకాలజీ ప్రకారం అభ్యసనం జరిగేటప్పుడు పర్సెప్చువల్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు జ్ఞానేంద్రియాల ద్వారా చుట్టూ ఉన్న ఉద్దీపనలను స్వీకరిస్తే సంవేదనలు, సెన్సేషన్స్. మనం చుట్టూ ఉన్నటువంటి ఉద్దీపనలను స్వీకరించిన తర్వాత అవగాహన చేసుకుంటే దాన్ని ప్రత్యక్షము, పర్సెప్షన్ అంటాం. సో సంవేదనలు ప్లస్ అవగాహన, సెన్సేషన్స్ ప్లస్ అండర్స్టాండింగ్ ఈజ్ ఈక్వల్ టు పర్సెప్షన్. ముఖ్యంగా ఈ పర్సెప్షన్కు సంబంధించి అనేక ప్రిన్సిపల్స్ పేర్కొన్నారు గెస్టాల్ట్ వాదులు. సో ఈ యొక్క ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే కోఫ్కా. డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం, నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే షార్ట్స్ కోసం, వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. మీరు టీచర్ జాబ్ సాధించాలంటే, డివైఓ జాబ్ సాధించాలంటే తప్పనిసరిగా ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, పెడగాజీ మరియు ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ సంబంధించి తెలుగు మీడియంలో మరియు ఇంగ్లీష్ మీడియంలో టాపిక్ వైజ్గా డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఇవి యాక్సెస్ చేసుకొని టాపిక్ వైజ్గా క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకొని టాపిక్ వైజ్గా మీరు టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ సాధిస్తారు. రాబోయే నోటిఫికేషన్స్లో తప్పనిసరిగా జాబ్ సాధిస్తారు. సో మీరు జాబ్ సాధించాలని ఆశిస్తూ మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.